హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రద్ధ ఛానల్. నేను మీ స్వాతి నగేష్ అండి. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పల్లి కొబ్బరి చట్నీ రెడీ అండి. దాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. చూడండి ఎంతో చక్కగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి కానీ మనం ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఒక పాన్లోని 1 కప్పు వేరుశనగ పలుకులు వేయించుకుంటున్నాం. దోరగా వేయించుకోవాలండి. 1 or 2 డ్రాప్స్ మీరు చూసారు కదా, ఆయిల్ వేసాను. ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల త్వరగా పల్లీలు వేగిపోతాయి అన్నమాట. అందుకు ఓన్లీ 2 డ్రాప్స్ మాత్రమే ఆయిల్ వేసాను, ఎక్కువ వేయలేదు. దాని తర్వాత ఇప్పుడు చూసాం కదండి, ఇలా చిదిగింది, చాలా బాగా వేగిపోయింది. అందుకు దాన్ని పక్కన పెట్టుకున్నాము. 1 స్పూన్ వరకు మనం ఆయిల్ తీసుకున్నాము. ఒక 10 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కాస్త వేగాయి అనిపించాక ఇంకొక 10 ఎండుమిరపకాయలు అందులో యాడ్ చేసుకున్నాము. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. కాస్త రంగు మారేంత వరకు మనం వేయించుకోవాలి. కాస్త రంగు మారాయి కదా, ఇప్పుడు మనం 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తాము. చూడండి, 1 కప్పు వేరుశనగ పలుకులకి 1 కప్పు మనం వేపిన శనగ పలుకులు కానీ, వీటిని పుట్నాల పప్పు కానీ అంటారు కదా, దాన్ని యాడ్ చేసుకున్నమాట. అందులో 1 పావు కప్పు కొబ్బరి, ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరిని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, అవన్నీ కూడా వీటిలో వేసుకున్నమాట. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 1 స్పూన్ ఉప్పు, 2 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసాము. ఇవన్నీ ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్నాం కదా. ఈ లోపున ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సగం మాత్రమే ఈ పొడిని వేస్తున్నానండి. 2 ట్రిప్పుల్లో మనం చేయాలి, ఎందుకంటే ఎక్కువ తీసుకున్నాం కదా మనం, అందువల్ల 2 ట్రిప్పుల్లో తీసుకోవాలి. చూడండి, మిక్సీ తీసుకొని వచ్చాము. ఒక బౌల్లోని మిక్సీ చేసుకున్నంత యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా రావాలన్నమాట. చాలా మెత్తగా ఉండాలండి. ఎంత మెత్తగా చేసుకుంటే మనకి అంత మంచిగా చట్నీ రెడీ అవుతుంది. దాని తర్వాత మిగిలినవి కూడా యాడ్ చేసుకున్నాము. అది కూడా మిక్స్ చేసుకొని కళాయిలో కలుపుకున్నాం. ఒకవైపు గోల్డెన్ కలర్, ఇంకొక వైపు లైట్ ఎల్లో కలర్ ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ మనం వాడింది వేరుశనగ పలుకులు ఒకవైపు అయ్యాయి కనుక అందువల్ల కలర్ వచ్చింది. మనం రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ఆవాలు, 4-5 ఎండుమిర్చి, 4-5 రెమ్మలు కరివేపాకు వేయించుకొని పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారేకే మనం ఆ పొడిలో మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం జస్ట్ 1/2 స్పూన్ మాత్రమే ఆయిల్ యాడ్ చేసుకున్నామండి. ఎక్కువ ఆయిల్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోలేదు, ఓన్లీ 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాం. అదంతా చల్లబడ్డాక తాలింపు ఇందులో యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. అంతేకాదండి, మనం పౌడర్ కూడా మనం చేసే ముందు వేరుశనగ పలుకులు అవన్నీ చల్లబడ్డాక, పచ్చిమిరపకాయ, ఎండుమిర్చి కూడా వేపుకున్నాం కదా, అవి కూడా చల్లబడ్డాక మాత్రమే యాడ్ చేసుకున్నాం అన్నమాట. వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేస్తే అంత బాగా రాదండి. అందువల్ల ప్రతిదీ మనం చల్లారేకి మాత్రమే యాడ్ చేయాలి. ఇది మనకి 1 మంత్ వరకు చక్కగా నిల్వ ఉంటుంది. ఒకసారి మనం చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. చూడండి, 1 స్పూన్ మనం ఏం చేస్తాం, మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్న పౌడర్ని తీసుకున్నాం. హాట్ వాటర్ కలుపుతున్నానండి. అందులో మీకు థిక్గా కావాలంటే ఇంకా కాస్త నీళ్ళు తక్కువ వేసుకోండి, పలుచగా కావాలంటే కాస్త వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి.
చాలామంది జాబ్ చేస్తూ టిఫిన్స్కి చట్నీ చేయలేకపోతారు కదా, వాళ్ళ కోసం ఇది చాలా ఈజీ అవుతుందండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.